అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు. ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తూ ఉండగా విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నారు. క్యాథరిన్, VTV గణేష్, సచిన్ ఖేడ్కర్, బుల్లిరాజు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఓవైపు శరవేగంగా షూటింగ్ చేస్తూనే మరోవైపు అనిల్ మార్క్ ప్రమోషన్స్తో దూసుకుపోతున్నారు. ఇటీవలే మీసాల పిల్ల ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఓ స్పెషల్ పోస్టర్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీపావళి పండుగని పురస్కరించుకుని మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి కొత్త పోస్టర్ వదిలారు. ఇందులో చిరంజీవి సైకిల్ తొక్కుతూ స్టైలిష్ లుక్లో చాలా క్లాస్గా కనిపించారు. పక్కనే స్కూల్ డ్రెస్లో ఉన్న ఇద్దరు చిన్నారులను కూడా మనం చూడొచ్చు. ఈ పోస్టర్ సినీ అభిమానులను ఆకట్టుకుంటుంది. ధమాకాతో ప్రేక్షకులను అలరించిన రవితేజ, శ్రీలీల జోడీ ఈసారి మాస్ జాతరతో రాబోతుంది. భాను భోగవరపు తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని పాటలను రిలీజ్ చేసిన చిత్ర బృందం దీపావళిని పురస్కరించుకొని సూపర్ డూపర్ సాంగ్ ప్రోమోను సోమవారం విడుదల చేసింది. ఈ నెల 22న పూర్తి పాట రిలీజ్ కానుంది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా నుంచి దీపావళి సందర్భంగా ఓ స్పెషల్ వీడియో వచ్చింది. దివాళీ బ్లాస్ట్ పేరుతో ఫెస్టివల్ వైబ్తో నవీన్తో రూపొందించిన ఈ ప్రోమో నవ్వుల టపాసులను పిలుస్తోంది. ఇందులో నవీన్ ఓ క్రాకర్స్ షాప్ ఓనర్గా కనిపిస్తూ తన సినిమాలో పేలబోయే మతాబుల గురించి వివరించారు. నిర్మాత నాగవంశీ, హీరోయిన్ మీనాక్షి, ఎలన్ మస్క్ ఇలా అందరినీ వాడేశాడు. అనగనగా ఒక రాజు ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్లాస్ట్ ఐటమ్ అని ఈ దివాళీకి ఎలిగిస్తే సంక్రాంతి పండుగ వరకు పేలుతూనే ఉంటుందని తనదైన శైలిలో చెప్పాడు. పాటలు, టీజర్, ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు, ట్రైలర్ రచ్చరచ్చగా ఉంటుందని పేర్కొన్నాడు. వారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతుంది. మన శంకర వరప్రసాద్ గారు అనగనగా ఒక రాజు సినిమాలు 2026 సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. 3 నెలల ముందుగానే ప్రమోషన్స్ షురూ చేశారు. దీపావళి పండగకి సినీ ప్రియులను ఆకట్టుకోవడానికి సరికొత్త ప్రమోషనల్ కంటెంట్తో వచ్చారు. సంక్రాంతికి థియేటర్లో నవ్వుల టపాసులు పేలబోతున్నాయని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. రెండు ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్స్ కావడంతో ఈసారి పొంగల్ బాక్స్ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకటి పెద్ద సినిమా, ఇంకోటి చిన్న సినిమా అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ విషయంలో రెండింటినీ సమానంగా చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి వేడుకలు అంబరాన్నంట. ఈసారి ఆయన తన సహనటులు అక్కినేని నాగార్జున, వెంకటేష్, నటి నయనతారతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం విశేషం. నాగార్జున భార్య అమల, వెంకటేష్ అర్ధాంగి నీరజ కూడా ఈ మెగా దీపావళి వేడుకల్లో పాల్పంచుకున్నారు. దీనిపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సహనటులతో పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ఇటువంటి మధుర క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయని చిరంజీవి అన్నారు. జీవితాన్ని నిజంగా ప్రకాశవంతంగా చేసే ప్రేమ, నవ్వు, ఐక్యతను ఇవి గుర్తు చేస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు వారితో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్న ఫోటోలను సామాజిక మాధ్యమం వేదికగా పంచుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా అంతకుముందు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మీ ఇళ్లకు ఆనందాన్ని తీసుకురావాలని, మీ ప్రయత్నాలకు విజయం చేకూరాలని కోరుకుంటున్నానని చిరంజీవి ఉదయం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆన్ స్క్రీన్లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్లోనూ ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు హీరో రామ్ పోతినేని. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నారు. నటుడు జగపతి బాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో జేము నిశ్చయమరాకు రామ్ అతిథిగా హాజరయ్యారు. అందులో రామ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నా గురించి ఈ విషయాలు చాలామందికి తెలియవు. అమ్మ వాళ్ళది హైదరాబాద్ కావడంతో నేను ఇక్కడే పుట్టాను. తర్వాత విజయవాడ వెళ్ళాం. 1988లో విజయవాడలో కుల ఘర్షణలు చాలా జరిగాయి. ఆ ఘర్షణల్లో మా కుటుంబం అప్పటి వరకు సంపాదించిన అంతా కోల్పోయింది. ఒక్క రాత్రిలో జీరోకి వచ్చేసాం. ఇక విజయవాడలో ఉండడం కరెక్ట్ కాదని అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళిపోయాం. నాన్న మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించారు. కింద నుంచి కష్టపడి ఒక స్థాయికి రావడం వేరు, కానీ అంతా కష్టపడి పైకి వచ్చాక మొత్తం కోల్పోయి మళ్ళీ ప్రారంభించడం వేరు. మా నాన్న ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అందుకే ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఎంత కోల్పోయా అనే దానికి ఉదాహరణ కూడా చెబుతాను. విజయవాడలో నా బొమ్మల కోసం ఒక పెద్ద గది ఉండేది. తర్వాత మేము చెన్నైకి మారినప్పుడు మా ఇల్లు మొత్తం కలిపినా నా బొమ్మల గదిలో సగం కూడా లేదు. అంత పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంట్లోకి వెళ్లాల్సి వచ్చింది. అన్ని కష్టాలు
కష్టాలు పడి మా నాన్న మమ్మల్ని పెంచారు. నాకు విహారయాత్రలు చేయడం ఇష్టం. విరామం దొరికినప్పుడల్లా ఆ ఫోన్ కూడా ఆపేసి టూర్స్కి వెళ్తాను. అలా తిరుగుతూ ఎక్కువ మందిని కలవడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. ఇతర ప్రాంతాల ప్రజలతో మాట్లాడినప్పుడే మన విలువ మనకు తెలిసి వస్తుంది. నేను స్టూడెంట్ని అని చెప్పి అందరితో మాట్లాడుతూ ఉంటాను. దేవదాసు సినిమా విడుదల హిట్ అయ్యాక చిరంజీవి నాకు ఒక సలహా ఇచ్చారు. ప్రతి సినిమా నీకు మొదటిదే, అలానే కష్టపడాలి అని చెప్పారు. ఆయన దేవదాసు చూడడానికి వచ్చినప్పుడు నాకు రామ్ చరణ్ను పరిచయం చేశారు. ఆ సమయంలో నాకు కూడా సినీ నేపథ్యం ఉంటే బాగుండేది అనుకున్నాను. కానీ సినీ నేపథ్యం ఉంటే చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ తర్వాత తెలిసిందని రామ్ పోతినేని పంచుకున్నారు. ప్రస్తుతం సినీ ప్రియులు ఎదురు చూస్తున్న చిత్రాల్లో రష్మిక ప్రధాన పాత్రలో రానున్న థామా ఒకటి. ఆమె ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కొందరు స్టార్స్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఆయుష్మాన్ ఖురానా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. థామా అతిథి పాత్రలపై వస్తున్న రూమర్స్ మేము కూడా వింటున్నాం. ఇందులో 3 స్టార్స్ అతిథి పాత్రలో కనిపిస్తారని మాత్రం చెప్పగలను. వారెవరు అనేది సర్ప్రైజ్ అని ఆయుష్మాన్ చెప్పారు. దీంతో ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కనిపించనుందంటూ ఎప్పటి నుంచో వస్తున్న వార్తలకు బలం చేకూరింది. తామ హర్రర్ కామెడీ నేపథ్యంలో ముస్తాబైన సంగతి తెలిసిందే. వెండితెరపై స్టార్ నాయికగా వెలుగుపోతుంది శ్రీలీల. భూచక్రంలా గిర్రన తిరిగేస్తూ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని చిత్రసీమల్ని చుట్టేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే రాబిన్ హుడ్ జూనియర్ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె ఈ నెల 31న మాస్ జాతరతో అలరించేందుకు సిద్ధమవుతుంది. త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్, పరాశక్తి లాంటి క్రేజీ చిత్రాలతో అలరించనుంది. ఈ నేపథ్యంలోనే దీపావళి సందర్భంగా శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నడ సినిమా తర్వాత నన్నిలా నిలబెట్టింది తెలుగు సినిమానే. కాకపోతే ఈ మధ్య మంచి బలమైన పాత్రల కోసం చూస్తున్న ప్రేక్షకులు నన్ను ఇప్పటి వరకు చూడని విధంగా వైవిధ్యభరితమైన పాత్రలతో కొత్తదనం పంచివ్వాలి అనుకుంటున్నా. ఏడాదికి 4-5 సినిమాలు విడుదల చేసే కన్నా సంవత్సరానికి ఒకటి ఇచ్చినా మంచి చిత్రమే ఇవ్వాలి అనుకుంటున్నా. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చెప్పాలంటే నాకు ఒక్క ఇంటర్వ్యూ సరిపోదు. పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ సినిమా అది. దీంట్లో నా పాత్రకు సంబంధించి కొంత ప్యాచ్ వర్క్ షూట్ మిగిలి ఉంది. శివకార్తికేయన్తో చేస్తున్న పరాశక్తి చిత్రీకరణ ముగింపుకొచ్చింది. హిందీలో అనురాగ్ బసుతో చేస్తున్న సినిమా చిత్రీకరణ దశలో ఉంది. త్వరలో ఓ నాయిక ప్రాధాన్య చిత్రాన్ని చేయబోతున్న కొత్త జానర్లో సాగే కథతో రూపొందనుందని వెల్లడించింది. బ్యాక్ టు బ్యాక్ 2 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ సలార్, కల్కి 2898తో రెబల్ స్టార్ ప్రభాస్ మంచి జోరు మీదున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ ఒకటి. ఆ చిత్రానికి ఫౌజీ టైటిల్ ఖరారు చేశారు, కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు అది అనౌన్స్ చేసే టైం వచ్చిందని చెప్పాలి. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ఫౌజీ. టీ సిరీస్ భూషణ్ కుమార్, గుల్షన్ కుమార్ సమర్పిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ప్రభాస్ హను సినిమా కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే హీరో లుక్ రివీల్ చేయలేదు, హైడ్ చేశారు. అయితే తుపాకీల మీద హీరో నీడ కనిపిస్తుంది. ఈ సినిమాలో సైనికుడిగా ప్రభాస్ కనిపించనున్న సంగతి తెలిసిందే. అందుకే యుద్ధ వాతావరణం ప్రతిబింబించేలా ఆ పోస్టర్ డిజైన్ చేశారు. అలాగే సంస్కృత పదాలు సైతం ఉన్నాయి. అవి డీకోడ్ చేస్తే పద్మ వ్యూహాన్ని ఛేదించిన పార్థు అని రాసి ఉంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియా సినిమా AA22 రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తన కామెంట్స్తో ఈ సినిమాపై హైప్ను పెంచేశారు. ఇందులో రణవీర్ సతీమణి దీపిక కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈ సెట్ను సందర్శించినట్లు తెలిపారు. అట్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. అట్లీ జవాన్తో ఇండస్ట్రీలోనే టాప్లో ఒకరుగా నిలిచారు. భారతదేశంలో అతిపెద్ద దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అట్లీ మెర్సల్ చూశాక నేను మెసేజ్ చేశాను, మీతో సినిమా తీయాలని ఉంది, మీరు ముంబైకి రండి అని చెప్పారు. ఆయన దర్శకత్వంలో వర్క్ చేయడం కోసం ఎదురు చూస్తున్నాను. ఆయనతో ఉంటే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. నాకు మంచి స్నేహితుడు. నేను ఇటీవల అల్లు అర్జున్ సినిమా షూటింగ్ సెట్కు వెళ్ళాను. సెట్ చూసి ఆశ్చర్యపోయాను. మీరు ఇప్పటివరకు చూడని ఓ అద్భుతాన్ని అట్లీ మీకు చూపించనున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఇలాంటి చిత్రం రాలేదు అని రణవీర్ పేర్కొన్నారు. హీరోయిన్ సంయుక్త మీనన్ తన కెరీర్లో తొలిసారి ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తుంది. దీపావళి సందర్భంగా ది బ్లాక్ గోల్డ్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. హాస్య మూవీస్ బ్యానర్లో రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సింధు మాఘంటి సహ నిర్మాత. ఈ పోస్టర్లో సంయుక్త చాలా వైలెంట్గా కనిపిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో సంయుక్త రైల్వే స్టేషన్లో తుపాకీతో శక్తివంతమైన పాజ్లో కనిపిస్తున్నారు. చుట్టూ శవాలు, ఒళ్లంతా రక్తంతో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద రక్తం పారుతున్నట్లు హైలైట్గా చూపించడం చూస్తుంటే యాక్షన్
యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయేలా కనిపిస్తున్నాయి. ఇక ఆదివారం వదిలిన టైటిల్ పోస్టర్లో బొగ్గు రంగు షేడ్స్, మధ్యలో శక్తివంతంగా నాట్యం చేస్తున్న దేవతా విగ్రహం, చుట్టూ రాళ్లతో రూపొందించిన డిజైన్ ఇవన్నీ చూస్తుంటే బొగ్గు ఆధారంగా కథ నడిచేలా కనిపిస్తుంది. బొగ్గును నల్ల బంగారం అని పిలుస్తూ ఉంటారు. ఈ సినిమా టైటిల్ ది బ్లాక్ గోల్డ్ అని పెట్టడం ఈ ఊహాగానాలకు తావిస్తుంది. ఓ స్టైల్ హీరో విశాల్కి దర్శకత్వ శాఖలో మంచి పట్టుంది. ఇప్పటికే దర్శకుడిగా ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. అయితే మకుట మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్బి చౌదరి 99వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్టుకి రవి అరసు కథనందించారు. అయితే దర్శకుడిగా రవి అరసు ఆధ్వర్యంలో కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు విశాల్ ఈ ప్రాజెక్టును టేకప్ చేశారు. విశాల్ ప్రస్తుతం ఈ మూవీకి హీరోగా, దర్శకుడిగా పనిచేస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ క్రేజీ న్యూస్ను ప్రకటించారు. ఈ మేరకు విశాల్ స్పందిస్తూ దీపావళి ప్రత్యేక సందర్భంగా నా ప్రస్తుత చిత్రం మకుటం నుంచి సెకండ్ లుక్ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. షూటింగ్ ప్రారంభ దశలోనే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. కానీ ఇది ఇంతవరకు పెండింగ్లోనే పెట్టాను. ఈ పండుగ సందర్భంగా ఈ నిర్ణయాన్ని ఇప్పుడు వెల్లడిస్తున్నాం. ఈ మూవీతో నేను దర్శకుడికి అరంగేట్రం చేస్తున్నానని ప్రకటించేందుకు సమయం ఆసన్నమైంది. అసలు ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. కానీ పరిస్థితులను ఈ విధంగా చిత్రానికి దర్శకత్వం వహించేలానే కీలకమైన నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఈ నిర్ణయం బలవంతం వల్ల కాదు, బాధ్యత వల్ల తీసుకోవడం జరిగింది. ఒక నటుడిగా సినిమా అనేది మనల్ని నమ్మే ప్రేక్షకులకు ప్రతి ప్రాజెక్టులో తమ విశ్వాసాన్ని, కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టే నిర్మాతలకు ఒక నిబద్ధత అని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. ఇప్పుడు మకుటం కోసం దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడం మాత్రమే ఈ సినిమాను ఉన్నతంగా నిలబెట్టడానికి, నిర్మాత ప్రయత్నాలు రక్షించబడడానికి, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఏకైక మార్గం. కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకోవడం అంటే బాధ్యత తీసుకోవడం, విషయాలను చక్కదిద్దడం, తద్వారా భవిష్యత్తులోని పెద్ద చిత్రాన్ని అత్యంత ప్రభావవంతంగా, విజయవంతంగా చూడటానికి వీలుగా ఉంటుంది. ఈ దీపావళి నాకు సరిగ్గా అదే సూచిస్తుంది. అందుకే ఇప్పుడు ఈ విషయాన్ని బహిర్గతం చేశాం. ఇకపై ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. మేము అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాం. ఇది మాకు కొత్త ఆరంభం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందరికీ నమస్కారం. దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి. ఎస్, సో దీపావళి ఈసారి నిజంగా చాలా గ్రాండ్ గా ఉండబోతుంది. ఎందుకంటే బైసన్ సినిమా మన ముందుకు రాబోతుంది. ఇందుకీ బైసన్ సినిమా ఏంటి, ఎవరు ఉండబోతున్నారంటే, మొదటగా ధ్రువ్ విక్రమ్ తెలుగులోను అలాగే తమిళ్లో తను ఆల్రెడీ ఇది నా ఫస్ట్ డెబ్యూ కింద ట్రీట్ చేయమని చెప్పి తను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మనకి మాత్రం క్లియర్లీ ఇది తన ఫస్ట్ సినిమా. ఇప్పటికే తనకి అమ్మాయిల హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే మన అనుపమ పరమేశ్వరన్ మనందరి గుండెకాయ, ఎస్ మన ఫేవరెట్ అండ్ సూపర్ టాలెంటెడ్, తను కూడా మనతో పాటు ఈ సినిమాలో ఒక మంచి పాత్రను పోషిస్తున్నారు. అది ఏంటి అనేది ఇంకా తెలియలేదు. అలాగే రజీషా విజయన్ కూడా జాయిన్ అవుతుంది. కర్నర్ లాంటి సినిమాలన్నింటిని కూడా చేసి మాకు పరిచయం. అలాగే రామారావు ఆన్ డ్యూటీ లాంటి సినిమాని మీరు చేశారు. అలాగే ఈ సినిమాని మనకి తెలుగులో జగదాంబ ఫిల్మ్స్ వారు అందిస్తున్నారు. బాలాజీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు తెలుగులో మనకి. అందరికి దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. అందరికి మన టీం కూడా, ధ్రువ్ గారికి, అనుపమ గారికి, మీకు కూడా. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధ్రువ్, మేమందరం కూడా చాలా సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉన్నాం. మిమ్మల్ని చూడడం కూడా చాలా హ్యాపీ. యాజ్ అ ఫ్యాన్ గర్ల్, అందరం కూడా చాలా మంది హ్యూజ్ ఫ్యాన్ బేస్ యూ హావ్. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? సో ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ Telugu. My first release in Telugu. I wish I could have dubbed for this film, but unfortunately I didn't have time. And it's extremely exciting. Thank you so much, sir, for distributing వెల్కమ్ ఆల్వేస్. faith in Yes. our product. And yeah, it's very overwhelming, very exciting, and very grateful. ఎస్, సో మేము ఆల్రెడీ వీ హావ్ సీన్ యువర్ వర్క్, మహాన్ కానీ వీటన్నిటిలో కూడా చూసాము. అండ్ అఫ్ కోర్స్ దాంట్లో క్యామియో పాత్రలు కానీ వీ ఆల్సో ట్రైటింగ్. సో మేము కూడా బిగ్ స్క్రీన్ లో టు సీ యూ లైక్ దట్ కంప్లీట్ ఫిల్మ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ 3 hours కూర్చొని వాచింగ్ యూ ఆన్ స్క్రీన్. సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? ఏమనిపిస్తుంది మీకు బిఫోర్ ద రిలీజ్? I mentioned in a lot of Tamil interviews that Okay. I'm not able to understand that this is a movie and we're doing promotions for it. Okay. Because we treated it like a live when we shot it and when I prepared for it. So that's because I trained like a kabaddi player for this film. I didn't act as a kabaddi player. I became a kabaddi player and I had to act a little bit for the movie. Yeah. అది నిజం అండి, దట్స్ వెరీ ట్రూ. నేను ఒక రోజు ఇదే క్వశ్చన్ అడిగానండి. సో ఏదో ఇంటర్వ్యూ కోసం ఎవరో వచ్చి అక్కడ లొకేషన్ లో కూర్చుని ఈయనతో మాట్లాడుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ గురించి హౌ వాజ్ ది ఇంటర్వ్యూ అని అడిగితే యూఆర్ సేయింగ్ నేను యాక్చువల్లీ ఒక యాక్టర్ అన్న విషయం నేను మర్చిపోయాను. సడన్ గా లైట్స్, చైర్ ఇవన్నీ చూసాక నాకు ఒకలా అనిపించింది, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు,
అని చెప్పారు. ఒక ప్లేయర్ లానే ఫీల్ అయ్యారు. అవును, అండ్ యాక్చువల్లీ ఈయన చెప్పినట్టు దే వర్ నాట్ యాక్టింగ్ లైక్ దానిలో కొరియోగ్రాఫ్ చేసి అలా డూప్ షాట్స్ పెట్టుకుని బెడ్ పెట్టుకుని అలాంటి సెటపే కాదు అక్కడ. సో నేను ఏ సెట్కి వెళ్ళినా సరే ఫస్ట్ అందరూ అడిగే విషయం అది, లైక్ బైసన్ ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది, ఆ షూట్ ఎలా జరుగుతుంది అన్నది. అండ్ అది ఖచ్చితంగా మనం అందరూ చూడాల్సిన ఒక షూటింగ్ అనమాట. సో ఒక యాక్టర్, ఐ థింక్ యువర్ లాస్ట్ రిలీజ్ వాజ్ 5 years back. My last theatrical release, Aditya Verma, was 6 years. 6 years back. అట్లా ఒక యాక్టర్ ఈజ్ లైక్ అ వెరీ యంగ్ యాక్టర్. ఇన్ని ఇయర్స్ ఒకే సినిమా కోసం పని చేయడం, అండ్ 1.5 years, హౌ మెనీ ఇయర్స్, లైక్ 1.5 years. Yeah, 1.5 to 2 years preparing. అవును, అట్లా ప్రిపేర్ చేసుకుని కబడ్డీ గ్రౌండ్ లోనే అక్కడ వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళతోనే ఉండి అలా అసలు చేయడం అన్నది మనకి అసలు నేను ఆలోచించలేను అలాంటి ఒక లైఫ్ అన్నీ చేస్తారు. లేదండి నిజంగా. అంటే అండ్ లైక్ విట్స్ లైక్ ఇట్ ఇస్ లైక్ ఒక సినిమా షూటింగ్ లా ఉండదు అక్కడ ఆ ఎక్స్పీరియన్స్. ఇట్స్ లైక్ యూ గోయింగ్ టు ఎవరు కబడ్డీ ప్లేయర్స్ ఆడుకుంటూ ప్రాక్టీస్ I చేస్తారు. know. There are times where we make fun of him. What are you going to do? You are actually going for Asian Games or what? Okay. Like ఒక షార్ట్ కి ముందు లైక్ గేమ్ గురించి వరీడ్ అవుతారు. ఇట్స్ లైక్ నాట్ అబౌట్ ద Cinema shot ఎలా వస్తుంది అట్లా అనేది కాకుండా ఆ కాకుండా, గేమ్ గెలవాలి అట్లాంటి ఒక ఫీలింగ్ కి వెళ్ళిపోతారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ సంథింగ్, ఇట్ వాస్ అ మ్యాజిక్ టు వాచ్ బోత్ ధ్రువ్ అండ్ మారీ సార్ ఈక్వలీ లైక్ ఏమైనా షార్ట్ చేయాలంటే they have a chemistry, and how Mari sir explains him the scene, and how he does that is a magic to watch. And viewers ga nenu Rajisha, both of us were standing there and watching all of these things, chilling. So it was nice. మేము కూడా టీంలో విన్నాము, చాలా కష్టపడిండారని. 2 years ఫేర్ బోట్లో అక్కడ ఆ జనాలతో వాళ్ళు మింగల్ అయ్యి చెప్పులు ఏమీ లేకుండా. కంప్లీట్గా చెప్పలు ఏమీ లేకుండా 24 hours, 18 hours to 24 hours అక్కడ కబడ్డీ ట్రైనింగ్ ప్రాక్టీస్ ఆడిండారు, సైకిల్ ప్రాక్టీస్ చేసిండారు. ఆ జనాలతో మింగలాయి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమో ఆ లైఫ్ స్టైల్లో పొందుకొని వాళ్ళు పని చేసినారు. చాలా 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 కష్టపడిండారు అనేది చాలా గొప్పతనం. అది అందరూ కూడా టీంలో చెప్పినారు. హాట్స్ ఆఫ్ యూ సార్. ఓకే, దుర్గు గారికి అది మమ్మీ చెప్పాలా, ఎలా అంటే వాళ్ళ తండ్రిలో ఏముందో వాళ్ళు వచ్చింది అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు స్క్రీన్ మీద అందరూ చూడపోతున్నారు. ఎలా అంటే ఇప్పుడు ఈ దీపావళికి ఇది నిజంగా ఇది ఒక పండగ, మంచి సినిమా, 100% మంచి హిట్ అవుతుంది. మా తెలుగు ప్రేక్షకులకు సూపర్ హిట్ అవుతుంది. ఇది ఒక డైరెక్ట్ సినిమా లాగే. ఇక నెక్స్ట్ దురు అక్కడ డైరెక్ట్ హీరో అయిపోతున్నారు. స్పీక్ ఇన్ తెలుగు ఆల్సో. Yes. I think definitely you would have dubbed in Telugu if we had time. I also wanted to dub, so but it was like cut to cut. చేయలేదా తెలుగులో? అది చేయాలని ఉండింది కానీ టైం కొంచెం రెస్ట్రిక్టెడ్ ఉంది కాబట్టి చేయలేకపోయాను. అనుపమ, రీసెంట్ గా మా తెలుగులో మేము చూస్తూ వచ్చాము పరద కానీ వీటన్ని వర్సెస్ సినిమాలు. ఇక్కడ కూడా చూస్తుంటే అంటే జనరల్లీ తమిళ నుంచి మలయాళం నుంచి సినిమాలు వస్తున్నాయంటే చాలా రాగా రస్టిక్ గా నీట్ గా వస్తాయి. మీరు అన్నారు కదా తను కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టారు అని. మీరు కూడా మీ ప్రాణాన్ని పెట్టే ప్రతి సినిమా చేశారు కాబట్టి ఈ రోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక మంచి స్థానం మీకు అంటూ ఉంది. మరి ఈ సినిమాలో మీ పాత్ర గురించి కొంచెం, మీ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎలా ఉంటుంది? But it's a kabaddi based film, and all of us have like very special characters to play, and it's mostly about Bison. ఓకే, సో పోనీ మీకు ఈ పాత్రలో నచ్చింది ఏంటి? యాక్చువల్లీ నేను మామూలుగా ఒక ఫిల్మ్ చూస్ చేసినప్పుడు నేను స్టోరీ నచ్చి చూస్ చేస్తాను, లేకపోతే క్యారెక్టర్ నచ్చి చూస్ చేస్తాను. బట్ ఇది ఐ చోస్ దిస్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. లైక్ నాకు మారీ సార్ అంటే చాలా చాలా ఇష్టం ఎప్పటి నుంచో. లైక్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. ఒక చాలా ఇప్పుడు మీరు చెప్పారు కదా రా రూటెడ్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది అని. అది అట్లాంటి మనకి ఒక సినిమా చూసినప్పుడు మనకి ఆ మట్టి వాసన వస్తుంది, అది వస్తుంది. లైక్ వర్షం పడినప్పుడు మనకి అది ఫీల్ అవుతుంది. సో అట్లాంటి సినిమాలు తీస్తారు ఆయన. సో అట్లాంటి ఒక డైరెక్టర్ తో నాకు ఇప్పుడు దాకా వర్క్ చేయడానికి అవకాశం రాలేదు. సో అలా ఉండింది ఎప్పటి నుంచో. కానీ నేను చాలా సర్ప్రైజ్డ్ అయ్యాను. లైక్ దీనికి ముందు పెరుమాల్లో ఆయన పిలిచినప్పుడు నాకు డేట్స్ లేవు, నేను ఇక్కడే పనిచేస్తున్నాను అప్పుడు. సో దానికి నేను చాలా సాడ్ అయ్యాను. కానీ ఫైనలీ వెన్ హీ కాల్డ్, అది నాకు తెలిసి ఆల్ యాక్టర్స్ కి
అలాంటి ఒక సినిమా ఎక్స్పీరియన్స్ అన్నది ఉండాలి ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ రజేష్ హెస్ వర్క్ Actor also you learn a lot from this kind of. yes as an actor you have to transform yourself completely. మనం చాలా అన్లర్న్ చేసుకోవాలి. అండ్ I feel very happy that I am a part of it, and I am really glad that I could be a part of it with these people. Like It's a beautiful casting. అందరూ కలిసి మంచి. అంటే చాలా ప్యాషన్ లేకపోతే ఇలాంటి ఒక సినిమా అయినా తీయలేరు, మేము కూడా చేయలేము. సో దిస్ ఇస్ ప్యూర్ ప్యాషన్. What comes from Mari sir, what Dhruv has done is pure passion, and what Rajisha, it's her second film with Mari sir again. So అది I don't know, ఇంకా నాకు అలాంటి ఒక అవకాశం దొరుకుతుందా ఇంకా అని నాకు తెలియదు, బట్ లక్కీ. సో యాజ్ షీ మెన్షన్ మీరు ఆల్రెడీ డైరెక్టర్ తో వర్క్ చేశారు ప్రీవియస్లీ వర్క్ విత్ కర్ణన్ సినిమాలో. యా, సో ఏంటి ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ ఏంటి మీరైనా కొంచెం చెప్పండి. మీద క్యారెక్టర్ I can't really talk much about. And chala beautiful film. ఓకే, It's Chala see, no, what I'm trying to find is that it's a film that's going to transcend boundaries. Na? Okay, there will be films that will work in that particular language. Right? Malayalam, and the Malayalam lo mattu Kerala audience ku mattu work aarum padam. Tamil na Tamil audience mattu. ఏ తమిళ్ I'm sorry, I've done so many promotions today in Tamil. Okay, but Telugu films, you'll think no, there are films which work for. You're saying that the subject is universal. Yes, exactly my point. Because not just because it's a sports film. Well, we all play kabaddi. That's not the reason. Or we all, no, in the sense the school, we all know about kabaddi. All Indians know about the game called kabaddi. But it's not just because it's kabaddi film. It's also because of the socio-political angle and the message the film is trying to give, and music, everything is something that's going to work universally. ఓకే. So, and I'm very grateful to Sir, but Sir, Thank you, and thank the you. films that Thank you. you're releasing it film so soon. Trusting the film so much trusting and the waiting. film so much, you know. Yes, Means a thank lot you. to us, sir. థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.